సీజనల్ ఫీవర్స్ గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో మా డాక్టర్ గారు, డాక్టర్ నరసింహమూర్తి గారు, ఎండి జనరల్ ఫిజిషియన్ అంతా ఉన్నారు. సార్, ఈ సీజన్లో యూజువల్గా మనం చూసే సీజనల్ ఫీవర్స్ ఏంటేంటి వస్తాయి సార్? సార్ ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఉంటాయి సార్. ఆ తర్వాత డెంగ్యూ ఉన్న మలేరియా యూజువల్గా వస్తాయి సార్. యూజువల్గా డెంగ్యూ మలేరియా అనేవి మనకి దోమ కొట్టడం వల్ల వస్తాయని అందరికీ తెలుసు. దాన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తాం సార్, అండ్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సార్ డెంగ్యూని యూజువల్గా డెంగ్యూ NS1 IgM IgG టెస్ట్ ఉంటుంది సార్. ఈ NS1 అనేది మొదటి 3 రోజుల్లో పాజిటివ్ వస్తుంది సార్. 3 రోజులు దాటిన తర్వాత IgM పాజిటివ్ వస్తుంది సార్. ఈ విధంగా డయాగ్నోస్ చేస్తాం సార్. డెంగ్యూ వల్ల వచ్చే కాంప్లికేషన్లు ఏంటంటే యూజువల్గా హైపోటెన్షన్ వస్తుంది, సీరియస్ కాంప్లికేషన్. నెక్స్ట్ సీరోసైటిస్ వస్తుంది సార్, అంటే ప్లోరల్ ఎఫ్యూజన్ కానీ ఎసైటిస్ కానీ ఇలాంటివి వస్తాయి. కొంతమందికి హెమరేజిక్ మేనిఫెస్టేషన్స్ కూడా వస్తాయి సార్. అంటే హెమరేజిక్స్ బ్లీడ్ అవడం, ప్లేట్లెట్ తగ్గడం అనేది ఒక కాంప్లికేషన్ ఉంటుంది కదా సార్? ప్లేట్లెట్స్ తగ్గడం అనేది రొటీన్ కాంప్లికేషన్ సార్. ఇది సివియర్ కాంప్లికేషన్ హెమరేజిక్ ఫీవర్, నెక్స్ట్ షాక్ సిండ్రోమ్ సార్. ఈ రెండు సీరియస్ కాంప్లికేషన్. ఓకే సార్.